వాస్తవంగా పనిచేస్తామని చెప్పారు. చెప్పులరిగిపోయేదాకా తిరిగాం. కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది ఆ పార్టీ. దాని గురించి ఇప్పుడు అది పాతకాలం, అది ఒక పీడకలుగా చిత్రీకరించుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అందరి ద్వారా విన్నవించేది ఏంటంటే, సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక కాన్సెప్ట్తో ప్రభుత్వంలో రెవెన్యూ విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో ధరణి అనేటువంటి ఒక దారుణమైన పథకాన్ని రూపురేఖలు మార్చాలని మీరు వచ్చారు. కాబట్టి ఇది గత ప్రభుత్వంలో ఈ ధరణి అనే కార్యక్రమం వచ్చిందని చెప్పి మేము ఆ పార్టీలో ఉన్నాము. మేము పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. కానీ ఆ ధరణి వెబ్సైట్ వల్ల ఇన్ని దారుణాలు జరుగుతాయని కల్లో కూడా ఊహించలేదు సార్. మేము నిజంగా ఇంతమంది తరపున మేము అనుభవించిన క్షోభ కూడా మీ అందరి దగ్గర విన్నవిస్తున్నాం సార్. మీరు ఏం జరిగింది సార్ ధరణి వెబ్సైట్ వల్ల? ఇక్కడ ధరణిలో ప్రతి ఒక్క దరిద్రుడు, ఏ పని చేతగానోడు, ఏ పని చెయ్యనోడు అందరూ కూడా ఒక అమీన్పూర్ భూముల్ని కబ్జా చేయాలనేటువంటి తతంగం తప్ప ఏ ఎదవకి కష్టపడి సంపాదించుకున్నామనేటువంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు ఇక్కడ. అంటే రాష్ట్రంలోని ప్రతి కబ్జాదారుడు అమీన్పూర్ భూముల మీదే వాళ్ళ కన్నేశారు. ఎస్, దీనికోసమే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, దీనికోసమే చైర్మన్లు అవుతున్నారు, దీనికోసమే వార్డు మెంబర్లు అవుతున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. రాజకీయ నాయకులందరూ కూడా ఈ అమీన్పూర్ భూమి కనపడుతుంది కాబట్టి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక దుర్బుద్ధితో, దురాశతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మరొక్కసారి మీరు మీ అందరూ కూడా వినోద్ చేసిన ఇంతమంది ప్రజానీకం తరఫున సుమారు 1,00,000 మంది అయ్యారు. ఇప్పుడు దాకా 8,500తో స్టార్ట్ అయినటువంటి ఈ సొసైటీ నేటికి ఆ కుటుంబాలన్నీ కలిసి 1,00,000 కుటుంబాలైనాయి. ఇక్కడే 1,700 అనమంటే దగ్గర దగ్గర 50-60 వేల మంది ఒక అమీన్పూర్లోనే ఉన్నారు. కాబట్టి ఇన్ని కుటుంబాల్లో ఇళ్లల్లో మీరు దీపాలు వెలిగించిన వాళ్ళు అవుతారు. వీళ్ళందరికీ ప్లాట్లు ఇప్పించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రైవేటు కుట్ర, కాంట్రాక్టర్ల కుట్రతో దాగినటువంటి ఈ మొక్కల కార్యక్రమం. ఎందుకంటే ఈ మొక్కలన్నీ కూడా పెద్ద వైపుగా మెరుగుతాయి. ఆ మొక్కలు సాకే కాంట్రాక్టర్కి ఏదైతే ఉన్నాడో తనకు మొక్కలు పెరిగితే దాన్ని ఎక్కడెక్కడో వేయాలని చెప్పి మొక్కకు 500 నుంచి 1000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఆ కక్కుర్తిపడి కనపడిన జాగాలో మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడ కూడా చేయొద్దండి. మీరు దయచేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఇక్కడ మొక్కలు నాటారు, ఆ మొక్కల తర్వాత తీసేశారు అన్నారు. ఎవరు నాటారు, ఎవరు పీకేశారు? ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళనేమో కొంతమంది చెప్తారు, మున్సిపాలిటీ వాళ్ళని చెప్పేమో కొంతమంది చెప్తారు. వాళ్ళందరూ అటవీ శాఖ వాళ్ళకి అనుసంధానంగా మొక్కలు వేస్తున్నారని చెప్పి నిన్న వచ్చారు. నిన్న అందరం కూడా లైన్ వేస్తే అవన్నీ కూడా మేము అడ్డుకున్నాం. మమ్మల్ని సాయంత్రం 6-7 గంటల దాకా పోలీస్ స్టేషన్లో పెట్టడం కూడా జరిగింది. మేము ఈ మొక్కలు ఆపే వరకు మా కంఠంలో ప్రాణాలు ఉండే వరకు పోరాడతాం. ఈ పట్టా భూములు ఈ వివాదంలో ఉన్నటువంటి కోర్టు వివాదంలో ఉండే భూముల్లో ఎలాంటి ఆక్యుపేషన్లు కానీ ఎలాంటి చెట్లు నారే కార్యక్రమం జరగకూడదని మనం చేస్తున్నాం. దానికి తోడు డిఆర్ఓ కస్టడీ అంటే ప్రభుత్వ కస్టడీలో పెట్టారు. ప్రభుత్వం కోర్టులు ఒక తీర్పు ఇచ్చే వరకు, ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వరకు ఈ యొక్క భూముల్లోకి, ఈ యొక్క మా ప్లాట్లలోకి ఎవరు రావద్దని చెప్పి వీళ్ళందరి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినయం చేస్తున్నాం. అయితే సార్ మీకు అండగా ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? మాకెవరు కూడా రాజకీయ నాయకులు అండ ఉండదు. ఎందుకంటే పోరాడేవాడు ఎవడు కూడా అండ ఉండదు. కాళ్ళు పట్టుకునే వాళ్ళకి మాత్రమే అండ ఉంటుంది. ఇక్కడ మేము మా ప్లాట్ల గురించి కాళ్ళు కూడా పట్టుకున్నాం. కానీ ఏంటంటే ఇక్కడ మేము జనాల తరపున పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకెవడు కూడా సపోర్ట్ ఉండదు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వాన్ని మనం అప్పుడే ఏమంటానికి కూడా లేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు మేలు చేస్తారని చెప్పి అందులో ముఖ్యమంత్రి గారు చాలా కష్టాలకి వదులుకొని నేలకేసిన రబ్బర్ బంతిలాగా ఎంతైతే స్పీడ్గా నేలకేసి కొట్టారో అంత పైకెత్తినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మీద వీళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది. వీళ్ళందరి కోరికలు తీర్చి మా ప్లాట్లు మాకు ఇస్తారని చెప్పి 40 సంవత్సరాల చరిత్రకు, 40 సంవత్సరాల మా బాధలకు స్వస్తి పలికిస్తారని చెప్పి కోరుతున్నాం. దానితో పాటు స్థానిక ఇన్ఛార్జి మంత్రిని కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా చేతులెక్కి మొక్కుతున్నాం. అయ్యా వీళ్ళందరికీ న్యాయం చేయండి, మాకు ఏమొద్దు, మనులొద్దు, మాణిక్యాలొద్దు, మాకు ఇక్కడ ప్లాట్లు మాకు ఇప్పిస్తే మీ ఫోటో పెట్టి, మీది ముఖ్యమంత్రి గారిది, మీ ప్రభుత్వం ఫోటో పెట్టి మేము పూజిస్తాము. మా ఇళ్లలో దీపాలు వెలిగించమని చెప్పి ఒక ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇంటికి నోసుకునే విధంగా మా ప్లాట్లు మాకు ఇచ్చండి. అది కూడా ఊరక కాదు, ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి కొద్ది మొత్తంలో వసూలు చేయండి, మేము రెగ్యులరైజ్ ఛార్జెస్ చెల్లిస్తామని చెప్పి
ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అయితే అడుసుమల్లి గారు ఏమన్నా ఇక్కడ ఏదన్నా ప్లాట్లు కబ్జాకు గురైన ప్లాట్లు ఏమైనా ఐడెంటిఫై చేశారా? దాదాపు 280 ఎకరాలు అని చెప్తున్నారు. సో 280 ఎకరాలు ఖచ్చితంగా ఉన్నాయా, లేకపోతే ఏమైనా కబ్జాకు గురైనా? అదేవిధంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా ఈ ఈ ఈ భూమిలోనే కట్టారని చెప్పేసి చెప్తారు. సర్వే నెంబర్ 993/1 992లో సుమారు 30 ఎకరాల్లో అప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా, ఉత్తర్వులు ఇవ్వకుండా చాటుమాటి వ్యవహారం చేసిన మాట వాస్తవం. దాన్ని ఆ రోజుల్లోనే మేము ధర్నా చేసాం, కోర్టులో కూడా మేము వాయిద్యం వేసాం. దానికి సంబంధించినటువంటి అప్పటి అడ్వకేట్ జనరల్ గారు కానీ, మన జిల్లా కలెక్టర్ వారు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా కోర్టుకి అటెండ్ అయ్యి ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కాబట్టి దాన్ని ఆపద్దు, దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని వాళ్ళు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు కూడా ఒక హామీ కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకం మీద మేము ఇంకా కూడా ఆ కోర్టు వెళ్తానే ఉన్నాం జరుగుతుంది. దానికి తోడు ఆ పక్కన ఉన్నటువంటి ఎవరో భాష అంట, ఆ ప్రబుద్ధుడు ఆ పక్కన వరుసగా 100 గజాలేసి మా ప్లాట్లలో 100 గజాలు నోటరీ ద్వారా తప్పుడు పత్రాలను సృష్టించి దానికి కరెంటు కూడా ఇస్తున్నారు. దానిలో రంగులేసి కరెంట్ వేసి ప్రభుత్వం వాళ్ళ ఒక రిట్ పిటిషన్, ఒక పాత రిట్ పిటిషన్, ఆ రిట్ పిటిషన్ కూడా 994 సర్వే నెంబర్కి వేస్తే ఆడు సుమారు 5-6 సర్వే నెంబర్లో రూములు కడుతున్నా మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా రెవెన్యూ వాళ్ళంతా కూడా తూతూ మంత్రంగా వాడు 20 ఇళ్ళు కడితే 2 ఇళ్ళు కూలగొట్టేసి మేము కూలగొట్టామని ఆ ఫోటోలన్నీ కూడా మాకు పెట్టడం ఈ విధంగా మాకు కంటి తురుపు చర్యగా ఉంది. ఇలా చాలామంది సుమారు 70-80 సంవత్సరాల ఆ వయసు వాళ్ళందరూ కూడా అక్కడ కూడా ఆయన బాధ్యులు. వాళ్ళు అవి కూడా తక్షణమే అవన్నీ కూడా కూలగొట్టించండి, వాళ్ళతో కుమ్మక్కవద్దు, మాకు న్యాయం చేయండి, ఈ కుమ్మక్కు రాజకీయాలకు స్వచ్ఛ పలకండి. అది గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలని తిరగదోడి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలని చెప్పి జీవితంలో మళ్ళా ఈ పేదల భూములు, పేదల ఇళ్ల స్థలాల జోలి రావద్దని చెప్పి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను. అడుసుమల్లి గారు, ఈ పోరాటంలో మీకేం బెదిరింపులు కానీ అలాంటి ఏమి ఇబ్బందికర వాతావరణం ఏమి చోటు చేసుకోలేదా? అనుదినం ప్రతిరోజు ఈ మధ్య తక్కువేని ఒకడేమో నీ కార్ని కింద నుంచి పైకి లేపేస్తా, నేను బాంబు పెట్టి పేల్చేస్తా, నిన్ను ఇంకోటి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని కూడా చాలా చేశారు. ఏది ఏమన్నా ఒకసారి కేసు కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కాళ్ళబేరానికి కూడా వచ్చారు. కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క చైర్మన్ వాళ్ళ కొడుకు ఇక్కడే ఉన్నటువంటి సర్వే నెంబర్ ఈ బ్లాక్లో కొంతమంది 7.5 ఎకరాలకు సంబంధించిన ప్లాట్ ఓనర్లకి మేము అప్పుడు ఆ కేసులో ఎన్ని పెడితే మేము న్యాయం చేస్తానని చెప్పి నమ్మబలికిచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి ఇంకా రావాల్సినటువంటి 25 లక్షల రూపాయలు కూడా ఎగ్గొట్టడం కూడా జరిగింది. దానిలో మన సభ్యులు కూడా ఇందాక స్వామిబాబు గారు వీళ్ళందరూ కూడా నాకు కనపడ్డారు. ఇలాంటి బాధితులను పీడించినటువంటి చైర్మన్ పాండురంగారెడ్డి గారిని శిక్షించాలి. అతని పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. ఆ పాండురంగారెడ్డికి హెచ్చరిస్తున్నా, పాండురంగారెడ్డిని ఏ పార్టీలో పోయినా మా ప్లాట్లు వచ్చే వరకు, మా ప్లాట్లు కబ్జా చేసిన నిన్ను కూడా మాకు వదలకపోతే నిన్ను వెంటాడుతూనే ఉంటాం. మా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం. మీరు చేసిన తప్పిదాలను బయటికి తీస్తాం. మీరు దయచేసి ఆ తప్పుడు కబ్జాలన్నీ కూడా మీరు ఆపాలని చెప్పి ఈ ప్రైమ్ లైన్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మరియు ఇన్ఛార్జి మంత్రి గారు అయిన దామోదర రాజనరసింహ గారికి కూడా వినిస్తున్నాం.